నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న ఇది ఏమంటారు చిట్ చాట్ చేసిరు. రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేసిరు. చిట్ చాట్ చేసి చాలా అంశాలు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఒకటి ఫస్ట్ నేను ఈ పేపర్లో రాశారు చూసినాము, ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆంధ్రజ్యోతి ప్లస్ వెలుగులో రాశారు. ఈ రెండు వార్తలను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖజానా లూటి కేసీఆర్ పనే, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సరిపోయింది. ఇక వాటి అమలు పైన పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. కేసీఆర్లా లాంచింగు క్లోజింగు షోపుట పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెళ్ళగక్కాడు. నేను సీఎం అయిన 2వ రోజే ఆయన గుండె వలిగింది. పిల్లగాళ్ళంటూ కేటీఆర్ హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకనే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతనే ఖగార్ పైన ప్రభుత్వ ప్రకటన. మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చల పైన మాజీ మంత్రి జానారెడ్డి తోటి సమావేశం అయ్యిండు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఖజానా లోటి కేసీఆర్ పని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది మాకు. ఈ పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సమయం పట్టింది. ఇక వాటిని అమలు చేస్తా, దాని మీద దృష్టి పెడతా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ ఖజానా ఖాళీ కావడము, ఖజానా లూటి కావడానికి కేసీఆర్ చేసిన పని అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాం అంటే, సరే మీరు చెప్పిందే కాసేపు నిజమని అనుకుందాం. రేవంత్ రెడ్డి గారు కేసీఆరే మొత్తం ఖజానాని లూటి చేశారని అనుకుందాం కాసేపు. చేసినప్పుడు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో దాన్ని తేరుకోవడానికి, దాని నుంచి బయటకు రావడానికి మాకు ఇంత టైం పట్టింది అంటున్నారు కదా. మీకు ఈ శ్వేతపత్రాలు విడుదల చేసుడు ఇవి మీద బాగా అనుభవం ఉంది. ఇదే పని చేసిరు మీరు అధికారంలోకి రాగానే. కాబట్టి ఈ సంవత్సర కాలంలో, ఈ 1.5 ఇయర్ కాలంలో కేసీఆర్ చేసినటువంటి అప్పులకు ఎంత మిట్టిలు కట్టిర్రు, ఎంత అసలు కట్టిర్రు, ఆ విధ్వంసాన్ని మీరు ఏ రకంగా పూర్తి చేసిర్రు, ఏ రకంగా పూరించిర్రో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. తెలంగాణ సమాజం నమ్ముతుంది. చేయండి మీరు, తెలంగాణ సమాజం నమ్ముతుంది. అసలు ఎన్ని కేసీఆర్ చేసిపోయినటువంటి అప్పులు ఎన్ని? మననేమో ఆర్బీఐ ఏమో 3.5 లక్షల కోట్లే అప్పు చేసిండు కేసీఆర్ హయాంలో అని చెప్పేసి ఏమో ఆర్బీఐ ప్రకటిస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరేమో 7 లక్షల కోట్ల అప్పు చేసిరని మీరు చెప్తారు. మరి 3.5 లక్షల కోట్ల 7 లక్షల కోట్ల ఒకటి తేల్చండి ఫస్ట్. దాంతోపాటు కేసీఆర్ చేసిపోయినటువంటి అప్పులకో లేకపోతే ఆర్థిక విధ్వంసానికో మీరు సరి చేసేటువంటి పనులు ఏంటివో కూడా తెలంగాణ సమాజానికి చూపియండి. ఏం చేసిరో చెప్పండి. కేసీఆర్ అప్పు చేసిండు లేకపోతే ఇంకేదో చేసిండు, ఆయన చేసింది తెలంగాణ ప్రజల కండ్ల ముంగల ఎంతో కొంత కనపడతా ఉంది. కొన్ని ప్రాజెక్టుల రూపంలో, కొన్ని పథకాల రూపంలో, సంక్షేమాల రూపంలో కొన్ని కనపడతా ఉన్నాయి, కనపడ్డాయి. మరి మీరేం చేసిర్రు ఈ సంవత్సరంన్నర కాలంలో, 2 సంవత్సరాల కాలంలో అనేది కూడా సమాజానికి చెప్పాలి. ఆయన లూటీ చేసిపోయిండు అంటే మీరు ఎన్ని హామీలు, ఆయన చేసిన లూటీ ఏమో కానీ కేసీఆర్ 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి ఆర్బీఐ లెక్కల ప్రకారం 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 1,50,000 కోట్లు మీరు ఈ సంవత్సరంన్నరలా అప్పు చేశారు. ఇది కూడా ఆర్బీఐ చెప్పింది. 3.5 లక్షల కోట్లు కేసీఆర్ చేస్తే 10 సంవత్సరాలల్లా మీరు చేసేది 1,50,000 కోట్లు ఈ సంవత్సరంన్నరలా మీరు అప్పు చేశారు. మరి ఎవరెక్కువ చేసినట్టు, ఎవరెక్కువ లూటీ చేసినట్టు? కేసీఆర్ రైతు బంధు ఇస్తా అని చెప్పినప్పుడు వారం 10 రోజుల గ్యాప్లో అటు ఇటుగా అందరికీ పడ్డాయి. ఇప్పుడు రైతు బంధు పట్టుకొని మనం ఏ ఊర్లోకి పోదాము రండి. ఏ ఊర్లోకి పోయినా కానీ పూర్తి స్థాయిలో ఒక ఊర్లో కూడా రైతు బంధు వచ్చినటువంటి రైతులు ఉండరు. పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఊరు ఉండదు. మీ కొండారెడ్డిపల్లితో సహా, లేదా మీ కొడంగల్ నియోజకవర్గంతో సహా ఎక్కడ కూడా ఒక ఊర్లో పూర్తి స్థాయిలో రైతు బంధు వచ్చినటువంటి దాఖలాలు లేవు, రైతు రుణమాఫీ అయినటువంటి దాఖలాలు లేవు. ఇట్లా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే. లూటీ అయ్యింది అంటున్నారు కదా, ఆ లూటీ ఏంటిదో కూడా తెలంగాణ సమాజం ముందు పెట్టాలి మీరు. ఆ బాధ్యత మీ మీద ఉన్నది. ఆ లూటీ ఏంటిది, అయినటువంటి లూటీని ఏడాది కాలం పాటు మీరు ఎట్లా చేసారు? ఎట్లా అంటే మీకు నచ్చినట్టు అదేదో సీఎం పిఆర్ఓలు రాసినాయో లేకపోతే ఇంకెవరు రాసినాయో తీసుకొచ్చి ఇచ్చుడు కాదు. మీరు ఏం చేయాలి? ఏ ప్రభుత్వమైనా బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, అంత ట్రాన్స్పరెన్సీ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్కడెక్కడ ఎంత పోయిందనేది ఆ లెక్కలతో సహా తీసి బయట పెట్టండి. ఊరికే నోటి లెక్కలు రాసేసి
ఏదో అబద్ధాలు ఎప్పుడు మీకు అసెంబ్లీలోనే అలవాటు అయిపోయింది. అసెంబ్లీలోనే పచ్చి అబద్ధాలు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఆన్ రికార్డ్ అన్నటువంటి సోయి కూడా లేకుండా అబద్ధాలు చెప్తారు. అట్లా కాకుండా మీరు అట్లా చెప్తే నమ్ముతందుకు తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. ప్రతి శాఖకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి చూపిరి ఎంతెంత పోతున్నది, ఏడుకేళ్ళకెళ్ళి ఎంతెంత పోతున్నది ఉంటుంది కదా. మనం కూడా ఏదైనా బ్యాంకులో ఏమైనా అడ్వర్టైజ్మెంట్ స్టేట్మెంట్ తీసి చూసుకుంటాం కదా, గట్లా ప్రభుత్వానికి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలు తీసి దాని స్టేట్మెంట్లు తీసి ఇగో కేసీఆర్ గీ 1,00,000 కోట్ల అప్పు చేస్తే దానికి మేము మిత్తి కట్టినాము, ఇగో కేసీఆర్ చేసిన అప్పు గిడ మేము అసలు కట్టినాము చూపిరి, వచ్చినటువంటి ఆదాయం ఎంతనో చూపిరి, పోయినటువంటి ఖర్చు ఎంతనో చూపిరి, తెచ్చినటువంటి అప్పు ఎంతనో చూపిరి. ఇట్లా అన్నీ తీసుకొచ్చి ఆదాయము అప్పు మీరు చేసినటువంటి ఖర్చు, చేసినటువంటి అభివృద్ధికి పెట్టినటువంటి ఖర్చు అవన్నీ కూడా మీరు లెక్కలేసి చూపిస్తే అప్పుడు తెలంగాణ ప్రజలు నమ్ముతారు. రాని పథకాన్ని వచ్చిందని చెప్తిరి, రాని రుణమాఫీని అయ్యిందని చెప్తిరి, రైతు బంధు రాకపోయినా అందరి అకౌంట్లో పడదని చెప్తిరి, అదేంది ఇందిరమ్మ భరోసానా అదేదో స్కీమ్ పెట్టేసి భూమి లేనటువంటి వాళ్ళకు 12,000 ఇచ్చినాం అందరికీ అని చెప్పేసి మన సమ్మిట్లో కూడా చెప్పుకున్నావు నువ్వు. ఇవన్నీ మీరు అబద్ధాలు చెప్తిరి, కానీ ఆడ గ్రౌండ్లోనే ఓవనికి రాకపోయే. రేషన్ కార్డులు ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్తిరి. ఇందిరమ్మ ఇండ్ల గురించి భజన కొట్టేసి 100 సార్లు పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటారు, ఒక 100 మందికి కూడా ఇండ్లు ఇవ్వకపోతురి. ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇట్లా ఏదో నోట్ లెక్కలో చెప్తే నమ్మరు. అంతా ఆ స్టేట్మెంట్ తీసి చూపించండి ప్రజలకి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే ప్రజాప్రభుత్వమే కదా ఇది, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, అప్పుడు నమ్ముతారు ప్రజలు మీరు చెప్పే మాటలు నిజమా కాదా అని చెప్పేసి. పథకాల ప్లానింగ్కే 1.5 ఏళ్ల సరిపోయిందంట. పథకాల ప్లానింగ్కే మీరు అంతకుముందే పెట్టిరు కదా, మొత్తం 6 గ్యారంటీలు అలా 13 హామీలు అవన్నీ అంతకుముందుకే చెప్పారు కదా, అవి యాక్సిస్ అమలు చేసుడే కదా. ఇంకా ప్లానింగ్ ఏంది పథకాలకి? ప్లానింగ్ అంటే కట్టింగ్ చేసుడా? మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో ఎట్ట కట్టింగ్లు చేయాలి, ఏ రకంగా లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలి, ఇదా మీరు చేసేటువంటిది ప్లానింగ్ అంటే ఏంటిదండి? ప్రజలను ఆశ పెట్టి మభ్యపెట్టి అందలానికి ఎక్కించి ఆకాశంలో వైకుంఠం చూపించి అరచేతిలో వైకుంఠం చూపించి అద్భుతం అయిపోతుంది, మేము రాగానే ఇదైపోతుంది అని చెప్పేసి ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక పథకాల ప్లానింగ్కే 7.5 సరిపోయిందంట. ప్లానింగ్ కాదు, ఎట్టెట్ట కట్టింగులు చేయాలన్న దానికి 7.5 సరిపోయింది. 41,000 కోట్లతో రుణమాఫీ చేస్తామని 18,000 కోట్లతో చేసి ఇగో ఆ 30,000 కోట్లు తగ్గించడం కోసం చేయడమే ఇలా ప్లానింగ్. రేవంత్ చెప్పింది చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగిస్తా అంటున్నాడు. రేవంత్ చెప్పింది చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగిస్తాడంట. అది ఈ జన్మకు సాధ్యమవుతుందా రేవంత్ రెడ్డి గారు? ఒక్క సాధారణ ప్రజలతోటి చెప్పేయగలుగుతారా మీరు? ఆ మాట అనియగలుగుతారా? నాకు తెలిసి ఈ జన్మకే కాదు, ఇంకా 100 జన్మలు ఎత్తినా కానీ మీరు రేవంత్ చెప్పింది చేస్తాడు అనేటువంటి మాట ప్రజల నుంచి వినలేరు. అది సాధ్యం కాదు. అన్నం ఉడికిందా ఉడకలేదా అని ఇట్టుబడి చూస్తారు కదా, అట్లనే మీ పరిపాలన ఎట్లా ఉంటుంది, మీ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, మీ పిఆర్ స్టంట్ ఎట్లా ఉంటాయి, మీరు ఏ రకంగా ప్రచారాలు చేయించుకుంటారు, ఏ రకంగా ఒక సామాజిక వర్గం మీడియాకి బూస్టింగ్ చేయమని చెప్తా ఉంటారు, ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఇంటనే ఉన్నారు, అయితేనే ఉన్నది. మళ్ళీ ఇక కొత్తగా మళ్ళా ప్రజల లోపల మీరు నమ్మకం కలిగిస్తా అంటుంటే నవ్వాలనిపిస్తుంది అది చూసి. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెళ్ళగక్కాడు. పసలేకపోతే లేకపోయా, నీకేమా? పసలేకపోతే ప్రజలకు నచ్చకపోతే ప్రజలు చూడరు, ప్రజలు ఆయనకు నెక్స్ట్ ఓటు వేయరు, లేకపోతే గెలిపియరు, ఇంకేదో చేయరు. మీకెందుకండి? ఇది ఇంకా వెలుగు కూడా సేమ్ ఇదే వార్త రాసింది. ఇగో ఖజానా ఖాళీ చేసి మాపై నిందల, ఖాళీ వేసిందేవాడు నింపిందేవాడు, ఇది మీద చర్చ పెడదామండి. ముఖ్యమంత్రి గారు మీరు కూడా చర్చ పెట్టండి. ఖాళీ వేసింది ఎవరు, నింపింది ఎవరు? సరే కేసీఆర్ ఖాళీ చేసిండు, మీరేం నింపిర్రు? హైడ్రా తెచ్చి ఖజానా నింపిరా? మీరు హైడ్రాతో నింపిర్రా? హైడ్రా తెచ్చి మీ సంచులు నింపుకున్నారు, మీ మూటలు నింపుకున్నారు. పెద్ద మూట ఢిల్లీకి, చిన్న మూట గుజరాత్కి, మిగతా మూటలు మనకు అన్నదమ్ములం పంచుకోవాలి. ఇదే కదా మీరు హైడ్రా తెచ్చి చేసింది. ఎవని ఖజానా అది హైడ్రాతోటి? ఏ పేదోటి బతుకు మారింది హైడ్రాతోటి? ఏమైంది హైడ్రాతోటి? ఏం ఒరిగింది?